హాయ్ ఎవ్రీవన్. నిన్న నేను అడిగాను కదా, ఈ ఈ కొబ్బరి మొక్క ఎక్కడ నాటితే బాగుంటుంది, పొలంలో నాటితే బాగుంటుందా లేకపోతే ఫామ్ హౌస్లో నాటితే బాగుంటుందా అని మీ సజెషన్స్ చెప్పమన్నాను కదా. సో ఆల్మోస్ట్ ఒక 7-8 మెంబర్స్ వరకు నాకు కాల్ చేసి మాట్లాడారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు బాగా నచ్చిన పాయింట్ ఏంటంటే, సో మీకు మీ ఇద్దరు అన్నదమ్ముల్లాగే మీకు కూడా ఇద్దరు లవకుశల్లాగా పుట్టారు కాబట్టి వాళ్ళిద్దరిని వేరు వేరు చూడకండి. సో ఈ మొక్కను కూడా ఇక్కడే ఫామ్ హౌస్లోనే నాటండి. కావాలంటే మీరు పొలంలో నాటాలనుకుంటే వాళ్ళకు ఊహ వచ్చిన తర్వాత ఇద్దరి చేత కలిపి మొక్క పెట్టించండి, బాగుంటుంది అని చెప్పారు. అలాగే కొంతమంది మళ్ళీ డౌట్ రావచ్చు, ఎందుకు ఈ కొబ్బరి చెట్టునే నాటుతున్నారు పుట్టిన జ్ఞాపకంగా అంటే, ఈ కొబ్బరి చెట్టు ఈ కాయ కనిపిస్తుంది కదా బొట్టు పెట్టినది, అది కలసం మీద ఉన్నది, మన ఇంట్లో పూజ చేసినది. సో దానికి చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అందుకని చెప్పేసి ఇలాగా పూజ చేసినవి మన ఇంట్లో పూజ చేసినవి మనం నాటుకుంటే పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. అలా అని జ్ఞాపకంగా కూడా ఉంటుందని చెప్పేసి ఈ కొబ్బరి చెట్టు నాటుతూ ఉన్నాము. సో మీరు చెప్పినట్టుగానే ఈ 2 చెట్లు మన ఫామ్ హౌస్లోనే నాటుతూ ఉన్నాను. నాకు కూడా ఈ పాయింట్ బాగా నచ్చింది. వాళ్ళిద్దరిని వేరువేరుగా చూడకూడదు కాబట్టి రేపు వాళ్ళు కొంచెం ఊహ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నీ చెట్టు, అక్కడున్నది నీ చెట్టు అనకుండా ఇక్కడ ఇద్దరి ఉంటాయి. అది వాడు పెద్దవాడు అది నా చెట్టు అంటే చిన్నవాడు ఇది నా చెట్టు అని చెప్పుకోవడానికి కూడా బాగుంటుంది అని చెప్పారు. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. చాలా థ్యాంక్స్, ఓపిక చేసుకొని మరి కాల్ చేసి మాట్లాడారు. కొంతమంది ఏమంటే మన ఛానల్స్ ఎక్కువ చూసేది ఎవరంటే మా అమ్మ జనరేషన్ వాళ్ళు ఎక్కువ కామెంట్స్ పెట్టలేరు కాబట్టి డైరెక్ట్గా కాల్ చేస్తూ ఉంటారు. ఈ లిసియన్సెస్ వల్ల మన నెంబర్ అందరి దగ్గర రీచ్ అయింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుతూ ఉంటారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. సేమ్ మా మదర్ లానే అందరూ బాగా మాట్లాడతారు. చాలా థ్యాంక్స్.